శుభోదయం అందరికీ. మనం బైబిల్ నుండి వాక్యం చూద్దాము. అపోస్తలుల కార్యము 9 అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళెను. ఈ మార్గమందున్న పురుషులనైనను, స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోనికి సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడివని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడగా మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమియో చూడలేకపోయెను గనుక వారతన్ని చెయ్యి పట్టుకొని దమస్కలోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియో పుచ్చుకొనకుండెను. దమస్కలో అననీయ అను ఒక శిష్యుడుండెను. ఆహ్, ప్రభువు దర్ దర్శను ద దర్శనమందు అననీయ అని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి ఆహ్, తిన్న తిన్న ఆహ్, నిద్ ఆహ్, తిన్న నిదానబడిన ఆహ్, వీధికి వెళ్ళి యూద అను వారి ఇంటి ఆహ్, తా తార్సువాడైన సౌలు అనువాని ఒకరిని విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోప లోపలికి వచ్చి తను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. Hello, everyone. శుభోదయం అందరికీ. Hey, Elder O, the MC, he's too tall. ఈరోజు ఎంసీ ఎవరైతే ఉన్నారో చాలా పొడుగున్నారు. నేను చాలా పొట్టిగా People అనిపిస్తున్నాను. who are short, do you know how మరి convenient it is పొట్టిగా for short ఉన్నవారికి people? నిజంగా అన్నీ గూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. So if you are so uselessly tall, then మీరు you need to అనవసరంగా buy clothes పొడుగ్గా to ఉన్నట్లయితే, be like మరి tall. మీరు You బట్టలు can't buy కొనడానికి కూడా చాలా because హ్మ్, you're so tall. బట్ట Thank క్లాత్ God కూడా he's చాలా handsome, వృధా so he అవుతుంది. gave me మరి now పొడుగున్న the వాళ్ళందరికి కూడా right చాలా size, వృధా అవుతుంది. and I'm living a very content life. And so you may not agree with me. కానీ బహుశా మీరు And so దాన్ని in my life, అంగీకరించరేమో. కానీ నా జీవితంలో నేను అన్నీ we కూడా go సరిపడగా నేను జీవిస్తా ఉన్నాను. పొట్టిగున్నాను through many కాబట్టి. difficulties and మరి encounter many ఎప్పుడైతే మనము ఈ యొక్క problems. జీవితంలో మనం జీవిస్తా ఉన్నామో ఎన్నో We may సమస్యలని, live in ఇబ్బందులు the మనం same ఎదుర్కొంటాము. country, the same మనం province, the అందరం same ఒకటే school, దేశంలో ఉన్నప్పటికీ but there may be differences. మరి ముందు నేను నా కొరియా భాష కూడా సరిగ్గా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు నేను చాలా మంచిగా మాట్లాడగలుగుతున్నాను. మరి మా అమ్మగారు మరణించిన తర్వాత మా పెద్దక్క గారు మమ్మల్ని చూసుకునేవారు. హ్మ్. మా పెద్దక్క ప్రతిసారి చెప్పేది, "నీవు సరిగ్గా మాటలు పలకలేకపోతున్నావు కాబట్టి నువ్వు పాస్టర్ అవ్వొద్దని" చెప్పింది. అప్పుడు నేనేమన్నానంటే, "నువ్వు పాస్టర్ అని నన్ను పిలిచినప్పటికి కూడా, పాస్టర్‌గా నన్ను పెట్టినప్పుడు కూడా నేను పాస్టర్‌గా నేను ఉండను" అని చెప్పాను. ఒక పాస్టర్‌గా అవుతూ, అది నాకేదో కష్టాలు లేవని కాదు గానీ, చూస్తాను దేవుడు ఏ విధంగా నా జీవితంలో పనిచేస్తున్నాడు అని. వీళ్ళని కలుస్తాం. వాళ్ళు ఖచ్చితంగా పాస్టర్ కాబట్టి ఇలా చెప్తున్నాడు.
దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు ఈ విధంగా జీవించదు కానీ, ఆ విధంగా కానీ దేవుని వాక్య ప్రకారం ఏంటంటే దేవుని యొక్క మరి దేవుడు వాళ్ళ హృదయంలో ప్రవేశించి వాళ్ళ హృదయం పూర్తిగా మారడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే మీరు సువార్తను పొందుకోలేదో, ఎప్పుడైతే మీ దగ్గర ఈ రక్షణ అనేది లేదో, మరి మనకి వ్యతిరేకంగా వెళ్ళిన వారు చాలా మందున్నారు. ఇది అబద్ధ సువార్త అని చెప్పి మరి మనం నిజంగా మనం దాన్ని స్వీకరించలేనిది ఏంటంటే, యేసయ్య మన కోసం శిలువలో మరణించి, ఆయన ఒక రక్తము ద్వారా మనకి ఒక పాప క్షమాపణ ఇవ్వడం జరిగింది. మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. ఆ తలలో ఉన్న వెంట్రుకలు అన్నీ కూడా మరి ఎన్నో పాపాలు లాంటి వెంట్రుకలు కూడా అవన్నీ కూడా హిమము వల్లే తెల్లగా కడిగివేయబడ్డాయని ఎన్నో పాటలు. ఈ యొక్క పాప క్షమాపణ పొందుకున్న తర్వాత అవును. నిజంగానే. నా పాపాలు నా తలలో ఉన్న వెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఏమి మూలగా కడిగివేయబడ్డాయి. నిజంగా అవును. నిజమే. అది ఎందుకంటే బైబిల్‌లో రాయబడింది కాబట్టి ఇది ఎంతో సత్యమైంది. దేనితో ఈ యొక్క రక్షణను మీరు మార్చుకోగలుగుతారు? మరి ఎవరైతే రక్షణ పొందుకుంటున్నారో వాళ్ళకి నువ్వు మరి ఎవరైనా మీరు ఈ రక్షణ పొందుకున్న చూడండి, మీరు రక్షణ ఇతరులకిచ్చి మీరు ఇల్లు కొనుక్కోలేరు కదండీ! ఈ రక్షణ దీంతో కూడా మనం అదైతే నేను కష్టం లేదని కాదు కానీ ఏదైతే కృపని నేను పొందుకున్నానో, ఆ కృపను నేను చూసినప్పుడు నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప కృపను నేను పొందుకోవడం జరిగింది. నిజంలో కమ్యూనికేషన్ ఉన్నాను. రేడియో ఆపరేటింగ్ క్లాస్‌లో నేను పనిచేస్తున్నాను. అదైతే బావుంది. ఎందుకంటే ప్రతిసారి అది శనివారము ఉత్సవాలు ఇస్తూ ఉంటారు. మరి ఆ ఉత్సవాలతో ఇప్పుడు నేను వాళ్ళతో చెప్తాను. నేను ఇక్కడ సీనియర్ ఆఫీసర్‌నని చెప్తూ, మరి మొదటిగా ఒక 50 మంది వచ్చేవారు. మరి వాళ్ళు ట్రైనింగ్ పొందుకోవడానికొచ్చినప్పుడు, మరి వాళ్ళు లోపలికొచ్చినప్పుడు నేను మరి మేము సంఘంలో కూడుకొని ప్రార్థించేవారము. కానీ ఆ ప్రార్థననేది నేను ఆర్మీలోకి రాకన్నా ముందు అండి ఇది. మరి ఎప్పుడైతే నేను మాకు ప్రేయర్ మీటింగ్ జరిగిందో, మరి ఆర్మీలోకి నేను ఆ మధ్యాహ్నంలోపు చేరుకోవాలి కానీ, దానికంటే ముందు ప్రేయర్ ఉండాలి కాబట్టి, మరి ఆ మిషనరీ చాలా ఆలస్యంగా అయింది. ఆ ప్రార్థన ముగించబడటానికి మరి అందరము అప్పుడు మిషనరీ నన్ను ట్రైనింగ్ ప్లేస్‌కి తీసుకొనెళ్లారు. కానీ మేము కార్‌లో లోపలికెళ్ళాం కాబట్టి, సాయంత్రము ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి, నాకు తెలుసు నువ్వు కార్‌లో వచ్చావని నాకు తెలుసని చెప్పాడు." ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం ధనవంతుల దగ్గర మాత్రమే కారుంటుంది కాబట్టి, అయితే ఆ వ్యక్తి నా దగ్గరకొచ్చి ఏమన్నాడంటే, "నువ్వు యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు నేను నిన్ను వెనకాల నిల్చోపెడతాను కాబట్టి, దానికోసం నువ్వు నాకు డబ్బులు కట్టాలి" అని అన్నాడు.
అయితే నేను చెప్పాను, "లేదు నా దగ్గర అంత డబ్బులు లేవని" చెప్పాను. అయితే అతను నన్నేమడిగాడంటే, "సరే 500 600 600 నువ్వు కట్టు" అని చెప్పాడు. అయితే చివరగా తనేమన్నాడు, "నీ దగ్గర ఇంకెంతుంది అని చెప్పు" అని అన్నాడు. అయితే నేను చెప్పాననమాట, "నా దగ్గర కేవలము ఒక రూ. 30 ఉన్నాయని" చెప్పాను. అప్పుడు అది అది చూసి నవ్వాడు. తనేమన్నాడంటే, "నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోకుండా నేను చేస్తాను చూడు. నీ దగ్గర డబ్బులు ఇవ్వట్లేదు కదా!" అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, "సరే అండి. కృతజ్ఞతలని" చెప్పి వచ్చేసాను. అయితే అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కమ్యూనికేషన్ బేస్‌కి మేము వెళ్ళాలి కాబట్టి అప్పుడు నా నా పేరుని పిలిచారు. 3103 ఓక్సో పార్క్. నన్ను వంజు కమ్యూనికేషన్ ట్రైనింగ్ సెంటర్‌కి నిన్ను పంపిస్తున్నామని చెప్పారు. వంజు అనేది నిజంగా చాలా మంచి పట్టణం అండి. ఇంకా అలానే చాలా పెద్ద ఆర్మీ బేస్ ఉంటుంది. మళ్ళీ ట్రైనింగ్ బేస్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ బేస్‌కెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ఆఫీసర్స్ మరి వంజుల్లో అది అప్పుడే మరి స్కూలు ప్రారంభమైంది కాబట్టి, నిజంగా చాలా మంచి సమయంని గడిపామండి. ఎందుకంటే మేమే అక్కడ మొదటి వ్యక్తులము. వాళ్ళు ప్రతిరోజు కొత్త పిల్లలొస్తా ఉంటారు కాబట్టి, ఆ క్లాస్‌కి మేమే సీనియర్‌గా ఉంటాము. అందరూ గూడా మమ్మల్ని చూసి చాలా భయపడేవారు. మరి మొదటి రోజుగా ఎవరైతే కొత్త పిల్లలొచ్చారో, మరి మొదటిసారిగా నేనెప్పుడైతే ఆ ట్రైనింగ్‌లోకి వెళ్ళానో నాకంత సమయం దొరికేది కాదు. నేను బైబిల్ చదవడానికి కానీ, మేము భూమి లోపలలో ఇలాంటి బరెక్స్ లాంటివుంటాయండి. మరి మేము ప్రతిరోజు నైట్ డ్యూటీ చేసేవాళ్ళము. అందుకనే నా ఆఫీసర్స్‌తో నేనేమన్నానంటే, దయచేసి నేను ప్రతిరోజు నేను నైట్ డ్యూటీని చేస్తాను కాబట్టి, నాకు ఉదయం 4 గంటల నుంచి నాకు ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే ఎన్నో షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్‌లలో ఈ 4 షిఫ్ట్‌లలో మరి అయితే నేను చెప్పాను, నేను ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను షిఫ్ట్ చేస్తాను అని చెప్పాను. అప్పుడు నేను బైబిల్ చదవడానికి ఎంతో మంచి సమయం కాబట్టి అలా ఒప్పుకున్నాను. అలా ప్రతిరోజు 2 గంటలు బైబిల్ చదువుతూ, అలానే ఎన్నో సార్లు ఆ విధంగా నేను బైబిల్‌ని పూర్తి చేయడం జరిగింది. బైబిల్‌లో చూసినప్పుడు దేవుడు నా కోసం అన్నిటిని కూడా సిద్ధపరిచాడని ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. అలానే ఎప్పుడైతే మేమందరం గూడా డిశ్చార్జ్ అవ్వాలో అప్పుడు ఒక సమస్య జరిగింది. మరి ఆ సమయంలో ఏదో సమస్య ఉండాలి కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరిగింది. మరి ఆ సమయంలో సహజంగా అయితే ప్రతి రోజుకి అంటే వారంలో ఒక్కసారైనా వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. కానీ అప్పుడు ఏదో వేరే సమస్య ఉండడం ద్వారా ఆలస్యమైంది. కానీ నేను నా నేను మాత్రము డిశ్చార్జ్ అవ్వడానికి కొద్దిగా ఆలస్యం అంటే And he brought, you know, a boatload of money. మరి నా స్నేహితుడు చొంచు అని ఉంటాడు. తను చాలా డబ్బులు తీసుకొనొచ్చేవాడు ఆర్మీలోకి. మరి ప్రతిరోజు గూడా నా కోసము రొట్టెని కొనేవాడు, బ్రెడ్‌ని కొనేవాడు. ఫ్రీగా నాకిచ్చేవాడు.
నేనెప్పుడైతే గంజుకి వెళ్తానో, గంజికి వెళ్ళినప్పుడు ప్రతిసారి గూడా నేనిప్పుడు ఈ రోజుల్లో గూడా ఆయన కలుస్తున్నప్పుడు ప్రతిసారి గూడా నాకు గుర్తు తెచ్చేదేంటంటే, "ఏ పాస్టర్ పార్క్ నేను ఆర్మీలో ఉన్నప్పుడు నేను నీకు బ్రెడ్‌ని కొనిపించాను కాబట్టి ప్రతిరోజు నువ్వు ఆ డబ్బులు నాకు తిరిగి చెల్లించాలి" అని ఆ విధంగా నాతో మాట్లాడుతా ఉంటాడు ఇప్పుడు కూడా. This may seem trivial, small from the smallest things, God. అలాంటి చిన్న విషయాలలో కూడా దేవుడు నాకు సహాయపడడం జరిగింది. మరి జొల్లాతో వాళ్ళు ఉంటారు. జొల్లాతో ప్రాంతానికి సంబంధించిన వారు. వాళ్ళు ఎలాంటి వారంటే నిజంగా చాలా సున్నితంగా ఉండేవారు. అలానే చాలా జాలి మనసు కలిగిన వారు. మరి అందుకనే తను ఆ ఒక ప్రాంతానికి చెందినవాడు కాబట్టి నాకు కూడా రొట్టెలు అలాంటివి కొనేవాడు. బ్రెడ్‌ని కొనేవాడు. మరి తను రక్షణ పొందుకున్నాడు. కానీ తనెప్పుడూ సంఘానికి రాడు. కానీ నేను ప్రతిసారి తనతో పోట్లాడుతా ఉంటాను సంఘానికి రా అని చెప్తూ. మరి చూడండి ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. మనము రక్షణ పొందుకున్నట్లయితే మీ యొక్క హృదయము మీరు దైవజనుడవుతారు. మరి మీరేం తెలుసుకోవాలంటే Receiving salvation when you రక్షణ పొందుకున్న తర్వాత ఎప్పుడైతే మీ సమస్యల్ని, ఇబ్బందులు మీరు చూస్తారో, మరి మీరు దాన్ని చూసి మీరు భయపడకండి. మీరు ఎప్పుడు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఇవన్నీ కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా చివరగా ఆశీర్వాదంగా మారతాయి కాబట్టి, మరి ఇదెంతో అద్భుతమైంది. నేనెప్పుడైతే నా జీవితం నేను జీవిస్తా ఉన్నానో, so good. చూడండి నేను మాట్లాడేటప్పుడు గూడా మాటలు సరిగ్గా బయటికి రావు. పలకలేను కానీ, మా అక్కయ్య గూడా చెప్పేది, "నువ్వు పాస్టర్ అవ్వొద్దు. ఎందుకంటే నువ్వు పలికేది ఏమి కూడా స్పష్టంగా లేదు" అని చెప్తుంది. The one day, కానీ మా అక్కతో నేనేం చెప్పేవాడినంటే, నేనెప్పుడు గూడా పాస్టర్‌ని అవ్వనని చెప్పాను. కానీ చివరికి నేను పాస్టర్ అయ్యాను. నేను పాస్టర్ అవ్వకన్నా ముందు నాకు మాటలు సరిగ్గా పలికలేకపోతున్నాను కాబట్టి, నేనెంతో సరిదిద్దుకోవాలనుకోనికి ఎంతో ప్రయత్నిస్తూ నేనెంతో చేయడం జరిగింది. కొన్నిసార్లు నా భార్య గూడా నన్ను చూసి నవ్వేది. have you started కొన్నిసార్లు నేనెంతో నత్తిగా నేను మాట్లాడేవాడిని. is that big for us? మరి అదేదో నా భార్యతో నేను పోట్లాడడానికి ఏమి అవసరం లేదు. అందుకనే Why? నాకు జీవితంలో నాకు సొంత జీవితాన్ని నేను నడిపించుకోవాలన్నట్లయితే నేను నడిపించుకోగలుగుతాను? యేసయ్య నా యొక్క జీవితం నడిపిస్తున్నాడు. అందుకే నా యొక్క జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంది. మరి నేను నమ్మలేని విషయం ఏంటంటే, ఒకసారి నేను అమెరికా దేశానికి వెళ్ళాను. నేను ఒక కాన్ఫరెన్స్ ఉందని. మరి ప్రజలు నా యొక్క వాక్యాన్ని వింటూ, నాకు సందేశాలను వింటూ వాళ్ళు నిజంగా ఎంతో ఆశ్చర్యపోయారు. So you not just ఎంతమంది నాకన్నా మంచిగా వాక్యాన్ని బోధించేవారున్నారు. కానీ ఆ సమయం మీద ఎవరైతే వాక్యం వింటూ వచ్చారో వాళ్ళ హృదయం అంతా కూడా తాకబడింది. మరి చూడండి, మనమందరం రక్షణ పొందుకున్నాము. మనమందరం కూడా ఈ యొక్క ఆత్మ జీవితం జీవిస్తా ఉన్నాము. మరి ఎవరైతే ఈ యొక్క పాప క్షమాపణ పొందుకోలేదో ఇది మాత్రమే సమస్య కాదు గానీ, మరి ఈ యొక్క పాప క్షమాపణ పొందుకోవడానికి వారు ఎంతో ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇంకా పాప క్షమాపణ పొందుకోలేని వారు ఎంతోమందున్నారు. వాళ్ళు సంఘానికి వెళ్తున్నప్పటికి కూడా. నేను ఎలా ఈ యొక్క పాప క్షమాపణ పొందుకోగలుగుతాననేది నిజంగా దీన్ని నమ్మశక్యంగా ఉంటుంది. surely ఖచ్చితంగా ఎప్పుడైతే మనం బైబిల్‌ని చదువుతామో చాలా స్పష్టంగా బైబిల్‌లో రాయబడింది. ఏ భేదము లేదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. this not just word Bible, but in your Bible as
Say many churchgoers, they say they bring their Bible with them, but it's not like they bring the different Bible with they bring the మరి అందరూ గూడా ఒకటే బైబిల్‌ని తీసుకొనొస్తారు. నా బైబిల్ మాత్రం ఏదో భిన్నంగా ఉందని కాదు కానీ, కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదువుతున్నానో, యేసయ్య నా కొరకై ఆయన రక్తాన్ని కార్చాడు. అందుకే నా పాపాలన్నీ గూడా క్షమించి వేయబడ్డాయి. నా పాపాల నిమిత్తము యేసయ్య ఆ శిలువలో మరణించాడు. అవునా అండి? ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడు. మనం ఏ పని గూడా చేయలేదు కానీ, మనం ఈ యొక్క పాప క్షమాపణ పొందుకున్నాము. ప్రతిరోజు ఆదివారము, ఆ దేవా! నేను నిజంగా నేను నమ్ముతున్నాను. ఆ దేవా! నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను. నా పాపాలన్నీ గూడా క్షమించు. నేను ఈ యొక్క పాపాలు కడగమని నేనెప్పుడు గూడా ఏడవలేదు. ఎందుకంటే నేను బైబిల్‌లో చూసినప్పుడు యేసయ్య నా పాపాలన్నీ గూడా కడిగేసాడని ఎంతో స్పష్టంగా రాసి ఉంది కాబట్టి. ఒకరోజు హ్మ్. ఓ సా ఒకరోజు మరి శనివారం సాయంత్రము క్వైర్ ప్రాక్టీస్ ఉండాలి. మరి యవ్వనస్తులం అందరం కలిసి మేము పాటలు పాడేవారము. మరి కానుకలిచ్చే సమయంలో, ఆరాధన సమయంలో మేము వెనకాల పాట పాడుతూ, మేము క్వైర్ పాడుతూ ఉండేవారము. అందుకని అలా ఆదివారం పాటలు పాడాలి కాబట్టి, శనివారం మేము పాటలు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసేవారము. మరి ప్రాక్టీస్ అంతా అయిపోయింది. మరి ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న యవ్వనస్తులతో నేను చెప్పాను. వాళ్ళందరూ కూడా నన్నే చూస్తున్నారు. నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, నేను ఈ పాప క్షమాపణ పొందుకున్నాను అని చెప్పాను. మరి అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. heart. ఏంటి పార్క్ నువ్వెలా ఈ పాప క్షమాపణ పొందుకున్నావు? పాప క్షమాపణ ఎలా పొందుకున్నావు అని అడిగారు నన్ను. ఒకరోజు పాస్టర్ గారు మరి ఆదివారపు కూడికలో ఆరాధనలో నాతో ఏం చెప్పాడంటే, పాస్టర్ ఓక్స్ ఆఫ్ పార్క్ అప్పుడు పాస్టర్ కాదండి. మిస్టర్ ఓక్స్ ఆఫ్ పార్క్ మరి సంఘంలో నువ్వు దేనికో వ్యతిరేకంగా వెళ్ళావు. నువ్వు దాన్ని పాటించలేకపోయావు కాబట్టి, మరి నువ్వు ఎందుకంటే ఆదివారం నువ్వు కారెక్కావు కాబట్టి, So back of నువ్వు పరిశుద్ధ బలుల్లో నువ్వు పాల్గొనొద్దు అని చెప్పాడు. నిజం చెప్పాలన్నట్లయితే నా మనసులో ఏమనుకున్నానంటే, పాస్టర్‌కి ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళెప్పుడు గూడా దేగుల్లో చదువుకోవడానికి వెళ్తారు. మరి వాళ్ళెప్పుడు గూడా శనివారం రోజు మరి సొన్సాన్ అనే వాళ్ళ దేగు నుండి సొన్సాన్‌కి కార్‌లో వస్తారు. మరి కార్‌లో వచ్చిన తర్వాత మళ్ళంతా తినేసి మళ్ళీ తిరిగి వాళ్ళు దేగుకి తిరిగి వెళ్తారు. అందుకే నా హృదయంలో నేనొక్కడినే కాదు కదా కారెక్కింది. మీ యొక్క కూతుర్లు కూడా కారెక్తూ ఉన్నారు కదా! అని ఇలా అనిపించేది నాకు. అందుకని నాకు హృదయంలో చాలా కోపమొచ్చి పాస్టర్ మళ్ళీ మీ యొక్క కూతుర్ల గురించేంటి? కానీ ఆ విధంగా నేను బయటికి చెప్పలేదు. కానీ నా మనసులో అలా అనుకున్నాను. ఈ పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మరి నన్ను సంఘం నుండి బహిష్కరించటం జరిగింది. ఒక పాపి, by the ఒక religious పాపి పాపి పాపిని యాక్చువల్లీ నీతిమంతులు బహిష్కరించాలి. కానీ అప్పుడు నేను నీతిమంతుని పాపులందరూ కూడా బహిష్కరిస్తా ఉన్నారు. నా హృదయంలో ఎంతో స్పష్టంగా ఉండాలి. నా పాపాలు ఎప్పుడు కూడా క్షమించి వేయబడ్డాయని నేను అలాంటి విశ్వాసం నా హృదయంలో ఎంతో స్పష్టంగా ఉంది. అప్పుడు అప్పట్లో బోన్ ప్రెస్బిటేరియన్ సంఘం అనేది ఉంది. మరి ఆ సంఘంలో ఒక సహోదరి నాకు తెలుసు.
చుంగ్‌నామ్ యూనివర్సిటీలో అక్కడ ఒక డామిటరీ ఉంటుందనమాట. అమ్మాయిల డామిటరీ. ఆ డామిటరీకి ఇన్‌చార్జ్ ఎవరైతే ఉన్నారో, మరి తనకి నేను వాక్యం బోధించినప్పుడు తను రక్షణ పొందుకుంది స్కూల్‌లో. మరి ఆ సహోదరి నా దగ్గరకొచ్చింది. ఆ సహోదరి నాకెంతో బాగా తెలుసు కాబట్టి, తనతో నేను మాట్లాడినప్పుడు తనేం చెప్పిందంటే, మా ఊరు బోవున్ అండి. మీరెప్పుడైనా మీరు సెమినార్‌లో చేయొచ్చు. మా నాన్నగారు బోవన్ ప్రెస్బిటేరియన్ సంఘంలో ఎల్డర్‌గా ఉన్నారు. మరి అప్పుడు నేను బోవన్ ప్రెస్బిటేరియన్ సంఘానికి నేను వెళ్ళాను. బహుశా మీరు దీన్ని విని మీరు నవ్వొచ్చేమో కానీ, ఒక సహోదరుడున్నాడు. మరి ఇదొంగ్‌మాన్ అనే ఒక సహోదరుడు తను నాకన్నా కొద్దిగా చిన్న వయస్సు కలిగిన వాడు. మరి నాకన్నా ముందే తను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన దగ్గర ఒక సూట్ ఉందండి. మరి తనొక సూట్ యేసుకున్నాడు. కానీ నా దగ్గర ఎలాంటి సూట్ లేదు కాబట్టి నేనెప్పుడైతే ప్రెస్బిటేరియన్ సంఘంలోకి నేను వెళ్ళానో అక్కడ ఎంతోమంది యవ్వనస్తులు వచ్చారు బస్ స్టాప్ దగ్గరికి. అక్కడ వచ్చిన యవ్వనస్తులందరూ కూడా సూట్లు వేసుకొని వచ్చారు. కానీ నేను మాత్రము ఉట్టి షర్ట్ మాత్రమే వేసుకొనొచ్చాను. మరి నా పరిస్థితిని చూసి అక్కడ నాతో వచ్చిన సహోదరుడు ఏమన్నాడంటే, "పాస్టర్ నేనేసుకున్న సూట్ మీరేసుకోండి. మీరేసుకున్న షర్ట్ నేనేసుకుంటానని" చెప్పి తన సూట్ నాకిచ్చాడు. కానీ నేనేం చెప్పాను, "ఆ! లేదు లేదు పర్లేదు షర్ట్ ఒకటేసుకుంటే ఏమవుతుంది?" అప్పుడు సహోదరుడు, "పాస్టర్ చెప్పింది మాట వినండి" అని చెప్పి ఇవ్వడం జరిగింది. not button up the clothes that he wore. ఇంకా నా సహోదరుడు కొద్దిగా లావుంటాడు కాబట్టి నేనేసుకున్న బట్టలు మాత్రం తనకెంతో టైట్‌గా అయ్యాయి. అలానే తన సూట్ ఎప్పుడైతే నేను వేసుకున్నానో అది కూడా చాలా లూజ్‌గా ఉంది. మరి ఎవరు చూసినప్పటికి కూడా అర్థమవుతుందనమాట. మేమిద్దరం కూడా బట్టలు మార్చుకున్నాము అని. అందుకనే మొదట్లో నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో ఒక వ్యక్తి తను గట్టిగా అరిసాడు. మేము ఆత్మీయ జీవితం మేము చాలా భిన్నంగా జీవిస్తున్నాము" అని చెప్పాడు. మరి అప్పుడు దాదాపు అందరూ కూడా అక్కడ రక్షణ పొందుకున్నారు. ఆ ఎల్డర్‌లు తప్ప. దాని తర్వాత సంఘమంతా కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. నాకు సమయం దొరికినప్పుడు ఎప్పుడైతే నేను దేగుకి వెళ్తానో, ఆ దేగు నుండి బోవన్ అనే ప్రాంతానికి నేను వెళ్తాను. మరి అక్కడ వాళ్ళని కలిసి నేను వాక్యాన్ని బోధిస్తూ సహవాసం చేసేవాడిని. మరి ఒక సంవత్సరము కన్నా కొద్దిగా ఎక్కువ దాటిపోయింది. కానీ ఒక పెద్ద సమస్య జరిగింది. ఏంటంటే మ్ ముందు ఇక్కడున్న సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళు రక్షణ పొందుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళొక ఆత్మీయ జీవితం అనేది మెల్లిమెల్లిగా ఇంకా క్షీణిస్తుంది. అంటే మరణించబోతున్నట్టు నేను గమనించగలిగాను. ఏంటి వాళ్ళ రక్షణ ఏమైనా తప్పుగా ఉందా అని ఆలోచించాను. మరి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం నాకు దొరకలేదు. కానీ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు మరి క్రియల గురించి మాట్లాడుతా ఉన్నాడు. కానీ మనమేమో కృప గురించి మాట్లాడుతా ఉన్నాము. అందుకని ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గర నుంచి విని మళ్ళీ దాని తర్వాత పాస్టర్ దగ్గర నుంచి వింటున్నప్పుడు వాళ్ళు నిజంగా ఎంతో ఆందోళనకు గురి అయ్యారు. అందుకనే చివరిగా నేనైతే ప్లాన్‌ని నేను కలిగి ఉన్నానంటే, ఇప్పటి నుండి నేనెలా జీవించాలి అంటే, మరి ఇప్పటి నుంచి నేను ఎంతోమంది సువార్థికులని నేను తయారు చేయాలి. కానీ ఈ యొక్క కిమ్‌చన్ పట్టణం అనేది చాలా చిన్న పట్టణం కాబట్టి, నేను వివాహం చేసుకున్న తర్వాత మా పిల్లలకి మళ్ళీ మా మొదటి కూతురు పుట్టిన తర్వాత, తనకి మొదటి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మేము దేగుకి వెళ్ళాము. మేము పాదోంగ్ దేగు అనే ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ తెమ్యోంగ్ తోడు దగ్గర ముగ్గురము మేము కలిసి ఉండేవారము. ఆ విధంగా మనము మొదటిగా మిషన్ స్కూల్‌ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎన్నో వందలాది మిషనరీస్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇదొక గొప్ప కళ, పెద్ద కళగా ఉంది. మరి ఏదైతే దేశానికి మనం వెళ్తా ఉన్నామో, లేదా ఏది దేశానికి వాళ్ళని పంపిస్తా ఉన్నామో, ఆ ఒక దేశమంతా కూడా ఉజ్జీవాన్ని పొందుకుంటుంది. మార్పును పొందుకుంటుంది.
మరి నాలాంటి వాడు ఎవరైతే రక్షణ పొందుకున్నాడో, పాప క్షమాపణ పొందుకున్నారో, మరి నేను దేవుని కుడి పార్శ్వమున మళ్ళీ నిల్చొనున్నాను. Receive from God. And మరి నాకు హృదయంలో నేనెంత స్పష్టంగా నమ్ముతా ఉన్నానో, ఆ చిన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ద్వారా నేను విమోచించబడ్డాను అని. నేను విమోచించబడ్డాను, విమోచించబడ్డాను. యేసయ్య నా పాపాలన్నీ కూడా నన్ను కడిగి వేశాడు. అలా ఆయన నాకు తోడే ఉంటానని చెప్పాడు. నేను విడిపించబడ్డాను, విమోచించబడ్డాను ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా. నా పాపాలన్నీ కూడా, నా ఒక మురికి పాపాలన్నీ కూడా, అవన్నీ గూడా హిమము వలె తెల్లగా కడిగివేయబడ్డాయి. నా పాపాలన్నీ కూడా ఎప్పుడైతే నేను నా పాపాలను చూస్తానో, మరి ప్రజలందరూ గూడా ఎంతో ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే నా హృదయం అంతా కూడా ఏదైతే పూర్తి పాపంతో నిండిపోయిన హృదయమో, హిమం వల్ల ఏ విధంగా అయితే తెల్లగా కడిగివేయబడిందో, మళ్ళీ దాన్ని చూసి ప్రజలెంతో ఆశ్చర్యపోతారు. నిజంగా నా హృదయం అనేది పూర్తిగా కదిలించబడింది. ఎప్పుడైతే మనం జీవిస్తా ఉన్నామో, ఇప్పుడు మనమందరం గూడా ఈ యొక్క సౌలు పట్టణంలో ఉన్నాము. అందరం కలిసి ఆత్మ జీవితంని జీవిస్తా ఉన్నాం. ఇదేదో మన దగ్గర ఏదో సమస్యలు లేవని కాదు. మనందరి దగ్గర కూడా సమస్యలున్నాయండి. కానీ ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు సహాయపడలేదు అనేది ఏది కూడా లేదు. ఎన్నో వేల పాస్టర్లు, మిషనరీస్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారి ద్వారా ఎంతోమంది రక్షణ పొందుకుంటున్నారు. ఎంతోమంది మార్పును పొందుకుంటున్నారు. నేనెప్పుడైతే వాళ్ళ ఆ మిషనరీస్ చూస్తా ఉన్నానో, మళ్ళీ నేను పంపించిన ప్రాంతాలకు వెళ్తాను. నేను మిషనరీస్‌ని పంపించిన ప్రాంతానికి నేను వెళ్లి చూస్తాను. నిజంగా నా హృదయం అనేది పూర్తిగా కదిలించబడుతుంది. మరి అక్కడ సహోదరులందరూ కూడా వాళ్ళక్కడ సువార్త ప్రకటిస్తూ వాళ్ళు మరి చాలామంది రక్షణ పొందుకొని, మరి అక్కడ వాళ్ళొక సంఘాన్ని స్థాపించడం జరిగింది. మన సంఘ సభ్యులు ఇంతకు ముందే వాళ్ళు పాపులని చెప్పారు. కానీ పాప క్షమాపణ పొందుకొని ఇప్పుడు నీతిమంతులని చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళలా ఎంతో సంతోషంగా జీవిస్తా ఉన్నారు. అమెరికాలో చూసినట్లయితే అమెరికాలో చాలా పెద్ద బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్స్ ఉన్నాయి. అందులో నా ఒక వాక్యాన్ని, సందేశాన్ని కూడా మరి ప్రసారం చేయబడుతుంది. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని విని మార్పును పొందుకుంటున్నారు. ఒక ఒక ఆవిడ నాకు ఇంటర్వ్యూ తీసుకుంది. మరి ఆ ఇంటర్వ్యూ తీసుకుంటూ తను ఎంతో ఏడుస్తూ నాతో మాట్లాడుతా ఉంది. ఏదైతే సువార్త మనం ప్రకటిస్తా ఉన్నామో వాళ్ళొక ఛానెల్ ద్వారా అందరికి కూడా తెలియపరిచారు. మరి ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క సువార్త అనేది ప్రకటించబడుతుంది. ఇప్పుడు నాకు 80 ఏండ్ల వయసు. నా వయసు కూడా చాలా పెరిగిపోయింది. feel like 30. కానీ ఇప్పుడు నాకు కేవలం 30 ఏండ్లలాగా భావిస్తా ఉన్నాను. నేను ఎక్సర్‌సైజ్ కూడా చేస్తున్నాను. అన్నీ కూడా చేస్తున్నాను. నిజంగా నేను దేనికి కూడా పనికిరాని వాడిని. మా పెద్దక్క కూడా నాతో చెప్పేది. "ఓక్సు, ఏ పార్క్ నువ్వెప్పుడు కూడా పాస్టర్ అవ్వొద్దు" అని చెప్పేది నాతో. తను ఆ విధంగా నాతో చెప్పేది. మరి మా అక్కయ్య నేను పాప క్షమాపణ పొందుకున్న తర్వాత తనేం చెప్పిందంటే, "పార్క్ వారు ప్రజలు ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వాళ్ళ హృదయంలో తగ్గింపుగా ఉండాలి. పాస్టర్‌లే పాపులని చెప్తా ఉన్నారు. ఎల్డర్‌లే పాపులని చెప్తున్నారు. కానీ నీ దగ్గర పాపం లేదని చెప్తే నిజంగా దీనికేమైనా అర్థం ఉందా?" అని నన్ను తిట్టేది. కానీ 2 నెలలు అయిపోయిన తర్వాత మా పెద్దక్క కూడా తను పాప క్షమాపణ పొందుకుంది. మరి తను కూడా ఎంతో సంతోషించింది. మా పెద్దక్క
తను చనిపోయింది. అలానే రెండో అక్క బూసాన్‌లో ఉండి తనిప్పుడు సంఘానికొస్తుంది. మరి తనెంతో మంచి జీవితాన్ని జీవిస్తుంది. Youngin Park is the son of my older brother. మరి మా పెద్ద అన్నయ్య కుమారుడు యోంజు పార్క్ పాస్టర్ గారండి. Troublemaker. తనెంతో ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. మరి తిన వల్ల మా పెద్దన్నయ్య ఎంతో ఏడ్చేవాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా పోలీసోళ్ళు తనను పట్టుకునేవాడు. ఎందుకంటే అంత కష్టాన్ని అంత ఇబ్బందిని ఏర్పరిచేవాడు. Older brother went through a lot because of my మరి nephew. మా పెద్దన్నయ్య తిన ద్వారా నిజంగా ఎంతో కష్టాల్ని పొందుకున్నాడు. మరి మా పెద్దయ్య చనిపోయిన తర్వాత యొంగ్‌జున్ పాస్టర్ గారు మిలిటరీలో ఉండేవారు. That he was charged, came to see me in Seoul. అయితే తను ఆర్మీ నుండి బయటికొచ్చిన తర్వాత నన్ను కలవడానికి సౌలు పట్టణానికొచ్చాడు. తనని చూసి వావ్! అనిపించింది. What can I do to be my nephew? మరి తిను మా నా అన్నయ్య కుమారుడు మళ్ళీ తిన కోసం నేనేం చేయగలుగుతానని ఆలోచించేవాడిని. ఎందుకంటే ప్రతిరోజు తను ఏదో ఒక గొడవ చేసుకొనొచ్చేవాడు. మరి ఒకరోజు ఏమైందంటే సౌల్‌లో తను సౌల్‌లో ఉన్నాడు. Brought him some food. అయితే నేను తనతో చెప్పాను. తన సంఘానికి రమ్మని చెప్పాను. తనకు కొంచెం ఆహారాన్ని గూడా పెట్టాను. ఏప్రిల్ నెలలో తను మిలిటరీ నుండి బయటికొచ్చాడు. అయితే తనను ఒకరోజు నేను అడిగాననమాట. "మరి నువ్వు సమ్మర్ రిట్రీట్‌కి రావాలనుకుంటున్నావా?" అని అడిగినప్పుడు, "ఆ! సరే నేనొస్తాను" అని చెప్పాడు. నాకు తెలీదసలకి ఆయన ఎందుకు వస్తానని చెప్పాడో I కానీ. discovered that he got into trouble. He had nowhere to hide. So he came. ఎందుకంటే ఆయన కొన్ని సమస్యల్లో పడ్డాడు కాబట్టి, ఇంక తనను దాచుకోవడానికి ఇంకెక్కడ ప్రాంతం లేదు కాబట్టి, ఇంకా ఒక ఆయన బైబిల్ సెమినార్‌కి రావడం జరిగింది. తను నా దగ్గరికొచ్చి ఏం చెప్పాడంటే, "అంకుల్ దయచేసి నాకొక మంచి టెంట్‌ని ఇవ్వండి" అని చెప్పాడు. నేను చెప్పాను, "మన దగ్గర ఎక్కువ టెంటులు లేవు కాబట్టి, చంచంగి అని ఒక సహోదరుడున్నాడు. ఆ సహోదరుడితో పాటు కలిసి నువ్వు కలిసి ఆ టెంట్‌లో ఉండొచ్చు" అని చెప్పాను. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, సహోదరుడైన ఆ చంచంగి My nephew Youngjin మరి మా అన్నయ్య కుమారుడికి ఆ సహోదరుడు వచ్చి వాక్యాన్ని బోధించడం జరిగింది. సువార్తను ప్రకటించడం జరిగింది. suffering that trouble he'll get into, but after he was discharged and came to the summer retreat and received salvation, and I మరి నేను తన గురించి నేనెంతో చింతించేవాడిని. కానీ ఎప్పుడైతే తను బైబిల్ సెమినార్‌కి వచ్చి రక్షణ పొందుకున్నాడో, నిజానికైతే తను అలాంటి వాడు కాదు కానీ special for seeing the people one by one. దేవుడు ఒక్కొక్కరిని మరి మారుస్తూ తయారు చేస్తా ఉన్నాడు. మరి మా అన్నయ్య కుమారుడిప్పుడు నిజంగా తనెంతో గొప్ప దైవ సేవకుడిగయ్యాడు. నేను తనతో ఎప్పుడు నేను పోల్చుకోలేను. తన హృదయం కూడా చాలా విశాలమైంది. తను ఆలోచించే విధానం కూడా చాలా లోతైంది. Lots of the church. మరి సంఘంలో ఎన్నో పనులు తను చేస్తాడు. మరి ఏదైతే సంఘంలో తనిప్పుడు పరిచర్య చేస్తా ఉన్నాడో, ఆ సంఘంలో గూడా పరిచర్య ఎంతో బాగా జరుగుతుంది. Feel worried about, concerned about God. మరి ఏదైతే నేను చాలా చింతిస్తా ఉన్నానో, ఏదైతే నేను చాలా బాధపడుతూ వచ్చానో, మరి అవన్నీ గూడా దేవుడు ఆ సమస్యను తీరుస్తూ వచ్చాడు. మరి నేను ఈ సంఘంలో గూడా చేసేదేమి కూడా లేదు. మరి ఆదివారము ఉదయము, సాయంత్రం వాక్యం బోధిస్తాను. బుధవారము సాయంత్రము వాక్యాన్ని బోధిస్తాను. నేను చూసినప్పుడు ఒక కలలలో నేను జీవిస్తున్నాను అనిపిస్తుంది. The Christmas cantata. మరి అందరూ సహోదరులందరూ కూడా మరి ఎంతో Belden himself.
శ్రద్ధగా వాళ్ళు వాక్యాన్ని బోధించడం నేను చూడగలుగుతున్నాను. అలానే క్రిస్మస్ కంటాట ఇవన్నీ కూడా సిద్ధపాట్లు గూడా ఎంతో శ్రద్ధతో చేస్తా ఉన్నారు నేను చూడగలుగుతున్నాను. అలానే ఒక సహోదరుడున్న తను రక్షణ పొందుకున్నాడు. నిజంగా అదెంతో అద్భుతమైంది. ఒకరోజు నేను కారు నడుపుతున్నప్పుడు తను నా కారునొచ్చి గుద్దాడు. తను కారు నుంచి కిందకి దిగి తను తాగు తా తా అంటే అప్పుడు తాగి ఉన్నాడు. మరి ఒకవేళ తనని పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్ళినట్లయితే, మరి తనకి పెద్ద ప్రమాదంలో పడిపోతాడు కాబట్టి నేను చెప్పాను, "నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తానని" చెప్పాను. తనని ఇంటికి పంపించాను. ఇంటికి పంపించాను. మరి తనెంతో తాగి ఉన్నాడు కాబట్టి, తాగి అలా డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఏం చెప్పానంటే, "ఒకసారి వచ్చి నన్ను కలువు" అని చెప్పాను. మరి పోడియం దగ్గర నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తనెంత షాక్ అయ్యాడు. నేను అక్కడొచ్చి వాక్యం బోధిస్తున్నాను చర్చ్‌లోని. ఓహ్! ఈయన పాస్టరా అని ఆశ్చర్యపోయాడు. మరి తను నా ద నా తను నా తను నా నా కారొచ్చి గుద్దాడు. యాక్సిడెంట్ అయింది. కానీ ఇప్పుడు తను ఆహ్, దాని ద్వారా తను రక్షణ పొందుకొని మళ్ళీ ఇప్పుడు సంఘంలో ఒక సహోదరుడిగా అయ్యాడు. నేను వాడే కారు మెర్సిడీస్ బెంజ్ కాబట్టి ఒక్కసారి ఏమన్నా కొద్దిగా ఏమన్నా దానికేమన్నా ఏదన్నా స్క్రాచ్ అయినా ఏమన్నా యాక్సిడెంట్ అవుతే చిన్నదయినప్పటికి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఆ సహోదరుడు దాని తర్వాత తనకు సొంతంగా తన డబ్బుల్ని పెట్టి నా కార్‌ని రిపేర్ చేసిచ్చాడు. మరి దీని ద్వారా మళ్ళీ ఆ ఒక సహోదరుడు రక్షణ పొందుకున్నాడు. కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. కానీ నేను నిజంగా నేను అదెంతో అదృష్టవంతుడిని. ఎందుకంటే తను నా కార్‌ని గుద్ది తను రక్షణ పొందుకున్నాడు. మరి ఈ యొక్క కార్ యాక్సిడెంట్ ద్వారా ఒక సహోదరుడు రక్షణ పొందుకోవడం జరిగింది. మరి దేవుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో అది చూసినప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు దేనికోసం చింతించకండి. మీరు ఎంతైతే చింతిస్తారో అంతగానము ఆ ఒక చింత అనేది ఇంకా పెద్దగా అవుతుంది. అందుకని మీరు దేని గురించి కూడా చింతించకండి. కానీ కేవలము దేవుడు అన్నిటిని కూడా చూసుకుంటాడు. మీరు దేని గురించి కూడా చింతించడం అవసరం లేదు. ప్రెస్బిటేరియన్ సంఘం అయినప్పటికీ, లూథరన్ సంఘం అయినప్పటికీ లేదా గుడ్ న్యూస్ మిషన్ అయినప్పటికీ మరి ఏవైతే కొన్ని సంఘాలలో వాళ్ళెంతో వాక్యాన్ని బోధిస్తా ఉంటారు. కానీ కొన్ని సంఘాలుంటాయి ఏవైతే మరి శనివారం వాళ్ళని ఆ పాస్టర్స్‌ని కలవలేం. ఎందుకంటే శనివారం వాళ్ళు వాక్యాన్ని ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి. అందుకనే ఎప్పుడైతే శనివారం ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ సంఘంలోకి వెళ్తే అక్కడున్న పాస్టర్ వాళ్ళు ఇష్టపడరనమాట. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆదివారం కోసం ఎన్నో సిద్ధపాట్లు చేయాలి కాబట్టి. కానీ నేను శనివారం రోజు నేనే సహోదరుల వాళ్ళ ఇంటికి వెళ్తాను. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే, మరి నాలాంటి పాస్టర్ ఎవరు కూడా లేరు. నిజంగా ఎంతో కృతజ్ఞత జీవితంతో నేను జీవిస్తున్నాను. అలానే ఎంతో ఆనందమైన, సమాధానమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. పోయిన వారము పోయిన వారం గూడా ఒక సంఘంలో మేము వాక్యం బోధించినప్పుడు మరి ఎంతోమంది కూడుకున్నారు. మరి దేవునొక కృప అనేది నిజంగా ఎంతో గొప్పగా ఉంది. అది నేను మాటల్లోని దాన్ని వివరించలేనండి. మరి అందరికన్నా ఎంతో సమాధానంతో ఉన్న వ్యక్తి ఎవరంటే పాస్టర్ ఒక్సా పార్క్ అండి. మరి చాలామంది సంఘాలలో సహోదరులు పాస్టర్‌లను చూస్తూ భయపడుతూ వాళ్ళ ముందు ఎంతో వణుకుతా ఉంటారు. కానీ
నా ముందు అందరూ గూడా ఎంతో అంటే చాలా దగ్గరగా ఉంటూ, నేనే వాళ్ళతో ఎంతో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో ఆడుతూ అలా జీవిస్తా ఉంటాను. మరి నాకు జీవితంలో అలానే మనకి నిన్న, అలానే మొన్న కూడా, అలానే ఈరోజు కూడా మనకి క్రిస్మస్ కంటెంట్ జరగబోతుంది. మరి ఆ విధంగా పాస్టర్‌లతో సావాసం చేస్తున్నప్పుడు అది నాకు హృదయానికి ఎంతో తగిలించబడింది. నాకు హృదయం గూడా ఎంతో తాకబడింది. మరి ఈ యొక్క కంటెంట్ ద్వారా గూడా ఎంతోమంది రక్షణ పొందుకుంటా ఉన్నారు కాబట్టి అదెంతో అద్భుతంగా ఉంది. అపోస్తల కార్యము 9 అధ్యాయంలో చూసినట్లయితే ఇది ఎలా ప్రారంభమైందంటే సౌలు ద్వారా ప్రారంభమవుతుంది. సౌలు గురించి మాట్లాడుతా ఉంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, మళ్ళీ హత్య చేయుటయును తనను ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, మరి అలానే సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అలానే ఎవరైతే స్త్రీలు, పురుషులున్నారో వాళ్ళని బంధించాడు. మరి సౌలు ఎప్పుడైతే దమస్కకు వెళ్తున్నాడో, మూడో వచనం చూసినట్లు ఇప్పుడు, అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు, అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడివని అతడు అతడు అడుగగా, ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్నంలోనికి వెళ్ళుము. అప్పుడు పౌలు ఎంతో ఆశ్చర్యపోయాడు. తనకి ముందు ఏమి గూడా కనిపించట్లేదు. తను గుడ్డివాడిగా అయ్యాడు. తను పట్నంలోనికి వెళ్ళాడు. మరి అక్కడికి ఒక సహోదరుడిని సౌలు దగ్గరికి పంపించి, సౌలు పైన చేతులు ఉంచి, మరి ప్రార్థించిన తర్వాత సౌలు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు సౌలు అప్పటి వరకు కూడా యేసయ్యను విశ్వసిస్తున్న వారందరినీ కూడా హింసిస్తూ బంధించాడు. కానీ నేరుగా యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత మరి తను ఒక జీవితం అంతా కూడా మరి బూదిగంతముల వరకు తన సువార్త ప్రకటిస్తా ప్ర ప్రస్ ప్రకటించుతూ వచ్చాడు. చివరిగా రోమా వరకు సువార్త అనేది ప్రకటించబడింది. చూడండి, మీరు ఎలాంటి వారైనప్పటికీ ప్రజలు వారిని వారు ఎంతో హెచ్చించుకుంటారు. వాళ్ళందరూ గూడా ఎంతో తెలివిని, జ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటారు. కానీ ఒక్క విషయం మనం చేయలేము ఏంటంటే, యేసయ్య లేకుంటే మనం ఏది గూడా చేయలేము. యేసయ్య మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్నిస్తాడు. కానీ సౌలుకి ఆ విషయం తెలియకుండా తను యేసయ్యని విశ్వసిస్తున్న వాళ్ళందరిని కూడా పట్టుకొని హింసిస్తూ, బంధిస్తూ ఒకరోజు తను క్రైస్తవులని బంధిస్తున్నప్పుడు ఒక స్వరం వినపడింది. "ఎందుకని నన్ను హింసించుచున్నావు" అనన్నాడు. అని ఒక స్వరాన్ని విన్నప్పుడు మీరెవరు ప్రభువా? నేనెప్పుడు గూడా ఎవరిని నేనెప్పుడు గూడా మరి హింసించలేదన్నప్పుడు హ్మ్. మరి హింసిస్తున్న వాడిని అయిన యేసునని చెప్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను యేసయ్యని కలుసుకున్నాడో, అప్పుడు నిజంగా యేసయ్య సజీవంగా ఉన్నాడు. నేను మోసపోయాను ఇప్పటి వరకు అని తను తెలుసుకున్నాడు. మరి తను అపోస్తులలో మనం చూసినప్పుడు తను ఎంతో గొప్ప సాక్షిగా మారాడు. నేను సౌలును కాదు, కానీ దేవుడు నా ఒక జీవితమంతా కూడా పూర్తిగా మరి
నా జీవితమంతా కూడా పూర్తిగా ముగించబడినప్పుడు, మరి నా అప్పుడు నేను యేసయ్య నా పాపాలన్నీ కూడా క్షమించి వేశాడని నేను తెలుసుకున్నాను. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. Brought to thy mercy, మరి దేవుడు నన్ను నీతిమంతుడని చెప్పినట్లయితే, మరి నేను నీతిమంతుడిని కాదా అండి? దేవుడు నన్ను నువ్వు పరిశుద్ధుడు అని చెప్పినట్లయితే నేను పరిశుద్ధుడిని కాదా? దేవుడు నీ దగ్గర పాపం లేదని చెప్పినట్లయితే మరి నా దగ్గర పాపం లేదు. మరి ఎంతో పెద్ద సమస్యలైనప్పటికీ, ఎంతో పాపాలైనప్పటికీ, మరి ఆ పాపాలన్నీ కూడా నిజంగా ఎంతో గొప్ప భారంగా ఉన్నప్పటికీ, నా పాపాలన్నీ కూడా నా తలలో ఉన్న ఒక వెంట్రుకల్లాంటివయినప్పటికీ కూడా, నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు, యేసయ్య నా హృదయంలో ప్రవేశించినప్పుడు, our which going through నా ఒక హృదయం పూర్తిగా ఆనందంగా మారింది. యేసయ్య నా హృదయంలో ప్రవేశించినప్పుడు అని ఒక పాట ఉంటుంది. hear my sermon. చాలామంది ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారో చాలామంది వారి యొక్క హృదయాలు తాకబడుతూ వాళ్ళ హృదయాలు ఎంతో కదిలించబడ్డాయి. అలానే ఎంతోమంది అధ్యక్షులు కూడా ఈ యొక్క సువార్తను విని వాళ్ళ హృదయాలు ఎంతో కదిలించబడ్డాయి. మరి నేను 60 మంది అధ్యక్షులను కలిసాననుకుంటా. మరి వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు రక్షణ పొందుకున్నారు. మరి ముందు ఎవరైతే అధ్యక్షులు కొరియా దేశానికి వచ్చారో మొదటిసారిగా నేను వాళ్ళ దేశానికి వెళ్ళానండి. వాళ్ళు నన్ను మొదటిగా కలిసారు. వాళ్ళు నన్ను కలిసిన తర్వాత ఏం జరిగింది అంటే To the musical మ్యూజిక్ స్కూల్‌లో మరి విద్యార్థులున్నారు. ఆ విద్యార్థులు మంచిగా పాటలు పాడతారనమాట. మ్యూజిక్ స్కూల్‌లో చదువుకుంటున్నారు కాబట్టి. మరి ఒకరోజు ఆఫ్రికాలో యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఉంది. మరి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌లోకి ఈ ఇద్దరు విద్యార్థులు కూడా వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడున్న మేనేజర్ ఏమన్నారంటే, "లేదండి మీరు ఈరోజు పాటలు పాడలేరు. ఎందుకంటే ఇక్కడికి రాజు రాబోతున్నాడు. ఈ దేశపు రాజు రాబోతున్నాడు" అని చెప్పారు. కానీ దాని తర్వాత మేనేజరొచ్చి ఏం చెప్పాడంటే, ఇంకా మన రాజు ఇంకా రాలేదు కాబట్టి, మళ్ళీ మీరు ఇప్పుడు అందరూ గూడా ఎదురు చూస్తున్నారు తను రావడానికి. కానీ తనొచ్చే ముందు మీరు కొన్ని పాటలు పాడండి అని చెప్పారు. అయితే నేను వాళ్ళు అడిగారనమాట, ఎన్ని పాటలు పాడాలి అన్నప్పుడు 3 పాటలు పాడండి. ఆ విధంగా ఆ ఇద్దరు విద్యార్థులు అక్కడ ఆఫ్రికాలో వాళ్ళు పాటలు పాడడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడుతున్నారో అప్పుడే రాజు లోపలికి ప్రవేశించాడు. king came, he did not say a single word and sat down. మరి రాజు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించాడో తను ఏ మాట కూడా మళ్ళీ మాట్లాడలేదు. కానీ తనొచ్చి కూర్చోవడం జరిగింది. కానీ ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిన తర్వాత రాజు ఏమన్నాడంటే, మళ్ళీ పాటలు పాడిన విద్యార్థులను నా దగ్గరకు పిలవండి అని చెప్పాడు. They spoke about me in అయితే ఈ ఇద్దరు విద్యార్థులు ఏం చేస్తారంటే ఆహ్, మరి రాజు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒక 10 రోజుల్లో మా పాస్టర్ ఒక్సపార్ గారు మీ దేశానికి రాబోతున్నారండి. అందుకనే అప్పుడు రాజు ఏమన్నారంటే, "అవునా! అయితే అక్కడున్న మేనేజర్‌కి చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మీరు ఆ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళండి. ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పుడైతే పాస్టర్ ఓక్సో పార్క్ వస్తున్నారో మళ్ళీ తనని నా దగ్గరికి తీసుకొని రండి" అని చెప్పారు. మళ్ళీ నేను ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ఒక వ్యక్తి నా దగ్గరికొచ్చి, మీరేనా అండి పాస్టర్ ఓక్సో పార్క్" అని నన్ను పిలిచి, "అవును నేనే" అన్నప్పుడు, రాజు ఆయన కోర్ట్‌లోకి రమ్మని చెప్తున్నాడు మిమ్మల్ని" అని నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా రాజు భవనంలోకి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్లి తనకి సువార్త ప్రకటించాను. బహుశా ఒక 30 నిమిషాల వరకు తనకి సువార్త ప్రకటించాను. అప్పుడు నా పక్కన జోసెఫ్ పార్క్ గారు మరి తర్జుమా చేస్తూ వచ్చారు. కానీ రాజు ఎప్పుడైతే వాక్యం వింటా ఉన్నాడో తన కంటి రెప్పను కూడా ఒక్కసారి ఇలా కొట్టలేదు. అలానే నేరుగా నన్ను చూస్తూనే ఉన్నాడు. మళ్ళొక 30 నిమిషాలయింది. 30 నిమిషాలు అయిపోయిన తర్వాత
వాక్యాన్ని ఆపేసాను. కానీ రాజు నాతో ఏం చెప్పాడు, "పాస్టర్ ఇంకో కొద్దిగా సేపు మళ్ళీ వాక్యాన్ని బోధిస్తారా?" అన్నప్పుడు, "ఆ! ఖచ్చితంగా ఎందుకని ఖచ్చితంగా బోధిస్తానని" చెప్పాను. మరి దాని తర్వాత మళ్ళీ 30 నిమిషాల వరకు మళ్ళీ వాక్యాన్ని బోధించాను. అప్పుడు రాజు ఏమన్నాడంటే, "ఆ! పాస్టర్ ఇంకా కొద్దిగా మీరు వాక్యం పంచుకుంటారా?" అని అడిగాడు. అయితే మళ్ళీ నేను నిల్చొని, పాస్టర్ జోసెఫ్ గూడా నిల్చున్నాడు. ఆ విధంగా సువార్త ప్రకటించిన తర్వాత ఆ రాజు గూడా రక్షణ పొందుకున్నాడు. తనెంతో సంతోషించాడు. ఇప్పుడు నాకెంతో దగ్గరి స్నేహితుడిగా అయ్యాడు. మరి, మరి కొరియా దేశంలో ఉన్న అధ్యక్షుడు కూడా ఆ అధ్యక్షుడిని పిలవడం జరిగింది. అందుకని మేమందరం కలిసి మరి ఆహారం గూడా తిన్నాము. చూడండి దేవా! నేను నిజంగా దేనికి పనికిరాని వాడిని. మీరు ఎవ్వరైనప్పటికీ కూడా, మీరు యేసేని నమ్మి, యేసేని విశ్వసించి పాప క్షమాపణ పొందుకున్నట్లయితే, మరి ఖచ్చితంగా నీ యొక్క స్థితి అనేది 180 డిగ్రీలు పూర్తిగా మారిపోతుంది. మీరు ఎలాంటి వారైనప్పటికి కూడా సంబంధం లేదండి. మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. నా స్నేహితులు నాతో ఏమంటున్నారంటే, "అసలు నీ యొక్క వయసేంటి అంత పెరగట్లేదు" అని అంటున్నారు. చూడండి నా ఒక హృదయంలో యేసే ఉన్నాడు. నేను వృద్ధాప్యంగా అవ్వడానికి, వృద్ధుడిగా అవ్వడానికి ఏ కారణం లేదండి. ఇప్పుడు నేను మా స్నేహితులు చూస్తున్నట్లయితే నాకన్నా చాలా ఎంతో ముసలివారుగా కనపడతారు. వాళ్ళందరూ ఎంతో ముసలితనంతో ఉన్నారు. కానీ దేవుడు 10కి 10, 100కి 100గా దేవుడు నేను చేసిన ప్రతి ఒక్క విషయంలో ఆయన నాకు సహాయపడుతున్నాడు. నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సహజంగా బయటి సంఘాలలో మనం చూసినట్లయితే మరి కొద్దిగా 60 ఏళ్ల వయసొచ్చినప్పుడే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు పాస్టర్‌లు కూడా. కానీ మన సంఘంలో మాత్రం నాకు రిటైర్మెంట్ లేదు. అందుకే ఎవరు కూడా నన్ను ఇక్కడి నుంచి పంపించట్లేదు కాబట్టి నేను ఇంకిక్కడే ఉండి వాక్యం బోధిస్తున్నాను. మరి దేవుడు ఏ విధంగా మన సంఘంలో పనిచేస్తా ఉన్నాడో చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. మరి నిన్న మనకి అన్సాన్ అనే ప్రాంతంలో క్రిస్మస్ కంటాట జరిగింది. మళ్ళీ నేను వెళ్తానక్కడ మళ్ళీ ఇంకొక క్రిస్మస్ కంటాటకి. మళ్ళీ అప్పుడు మరి ఎంతోమంది నన్ను కలవడానికి వచ్చారు. అంతమంది ప్రజల ముందు మన ఏ విధంగా యేసే మన పాపల నిమిత్తము మరణించాడో, ఎలా ఆయన సిలువలో వేయబడ్డాడో, సిలువలో మరణించాడో అది వాళ్ళతో పంచుకున్నాను. మరి ప్రజలందరూ ఒక హృదయంలో ఈ యొక్క పాపం ఉంది కాబట్టి వాళ్ళు మరణించే ముందు వాళ్ళెంతో వణుకుతూ, భయపడుతూ వాళ్ళు మరణిస్తారు. కానీ ఎప్పుడైతే మనము దేవుని ముందు మనం నిల్చుంటామో, ఈ యొక్క గొర్రెపిల్ల ఒక రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను. ఇది బంగారము, వెండి ద్వారా కాదు కానీ, కేవలం పరిశుద్ధమైన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ద్వారా నేను విమోచించబడ్డాను. నిజంగా ఈ యొక్క పాట ఒక లిరిక్స్ అనేది నిజంగా ఆ వచనాలనేవి నిజంగా ఎంతో బావున్నాయి. నేను విమోచించబడ్డాను. ఎందుకంటే యేసయ్య నా పాపాలన్నీ కూడా నా పాపాలన్నీ కడిగేశాడు. ఆయన ఇప్పుడు నన్ను కాపాడుతాడు. అందుకే ఆ ఆనందంతో నేను ఈ యొక్క ఆ పాటను పాడుతా ఉన్నాను. యేసుక్రీస్తు ఒక రక్తము ద్వారా గొర్రెపిల్ల యొక్క రక్తం నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. చూడండి అందరూ. ఒకవేళ మీ పాపాలు మీ సొంతంగా కడిగేసుకోవాలని చెప్పినట్లయితే మరి మీరు కొన్ని పాపాలు మీరు వదిలేస్తారు. కానీ యేసే మీ పాపాలన్నిటిని కడిగేశాడు కాబట్టి, మరి మీ తల నుండి మీ కింద పాదాల వరకు అన్ని పాపాలన్నిటిని కూడా ఆయన కడిగి వేశాడు. ఇది వెండి, బంగారము ద్వారా కాదు, లేదా ఏదో గొప్ప ధనము ద్వారా నా పాపాలన్నీ కూడా విమోచించబడతాయని కాదు గానీ కేవలము పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నేను విమోచించబడ్డాను. చూడండి ఎప్పుడైతే యేసు ఆ సిలువలో మరణించాడో మన పాపాలన్నీ గూడా కడిగి వేశాడండి. అది మనకు తెలీదు. The Bible I did not know.
నేను బైబిల్ చదివినప్పుడు నాకు మొదటిగా అర్థం కాలేదు. కానీ నేను మళ్ళీ చదివినప్పుడు నేను తెలుసుకున్నాను. అయితే యేసయ్య నా పాపాలన్నీ గూడా కడిగి వేశాడా? అది నేను గ్రహించాను. ప్రెస్బిటేరియన్ సంఘంలో పాస్టర్‌లు, ఎల్డర్‌లు వాళ్ళందరూ కూడా నేను పాపులం అని చెప్తూ వచ్చారు. ఒకరోజు క్వైర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా పాప క్షమాపణ పొందుకున్నాననేది వాళ్ళతో పంచుకున్నాను. వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారు. అయితే మేము గూడా ఎలా పాప క్షమాపణ పొందుకోగలుగుతామని నన్ను అడుగుతూ వచ్చారు. Hey, so you have to receive salvation. నేనప్పుడు ఒక సంఘంలోని ఒక సహోదరికి నేను చెప్పాననమాట. సహోదరి నువ్వు పాప క్షమాపణ పొందుకొని నువ్వు రక్షణ పొందుకోవాలి. తను నాతో ఏం చెప్పిందంటే, మిస్టర్ You పార్క్ sir? అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏంటి నువ్వు ఏమైనా చాలా గొప్పవాడివి అనుకుంటున్నావా పాస్టర్ కన్నా? మరి సంఘం అంతా కూడా నీ గురించి మాట్లాడుకుంటుందిప్పుడు. మరి అది మాత్రమే కాదు కానీ, నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాను. ఎందుకంటే, నిజంగా నాకు తెలీదు ఏం చేయాలో కానీ, ఎప్పుడైతే ఈ యొక్క పాప క్షమాపణ యొక్క రక్షణ పొందుకున్నప్పుడు నిజంగా నేను ఎంతో కృతజ్ఞతగా అనిపించింది. ఎంతో ఆనందించాను. నాకు తెలీదు ఎందుకో, మరి ఎందుకని ప్రజలందరూ గూడా నాలాగా పాస్టర్ అవ్వట్లేదు నాకు అర్థం అవ్వట్లేదండి. మరి పాస్టర్ అవ్వడానికి మీరేదో డబ్బులు ఎక్కువ పెట్టాలని గూడా గాదు. ఖర్చు చేయాల్సొచ్చేది గూడా కాదు. Being in the midst, being in our మరి midst. దేవుడు ఆయన మనకు తోడై ఉండి, ఆయన మనలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఒక రక్తము ద్వారా మనమందరం గూడా కడగబడ్డాము. మనమందరం ఇప్పుడు ఆయనతో ఏకమై ఉండి జీవిస్తా ఉన్నాము. Hey, దేవుడేమంటున్నాడంటే మన ద్వారా ప్రజలు రక్షణ పొందుకుంటారంటున్నాడు. మరి ఎంత కృతజ్ఞత చెల్లించే విషయం అది. కేవలము కాంగ్లం సంఘం మాత్రమే కాదు కానీ, ఇంకా వేరే సంఘాల్లో ఎప్పుడైతే నేను పరిచర్య చేస్తూ వచ్చానో, నేను చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్య పనుల్లో మరి 100కి 100% సంఘాలలో అందరూ కూడా రక్షణ పొందుకొనున్నారు. ఎందుకంటే, ఈ యొక్క పాప క్షమాపణ అనేది ఎంతో తేలికగా, ఎంతో సులభంగా తయారు చేయబడింది కాబట్టి. sinner. I should die. Oh, what should I కానీ do? చాలామంది ప్రజలు వాళ్ళ హృదయంలో పాపముంది కాబట్టి, నేనేం చేయాలి, ఏం చేయాలి అని భయంతో వాళ్ళు చనిపోతారు. కానీ మనము ఎంతో సమాధానంతో, సరే మనం తర్వాత కలుద్దాం అని అలా చనిపోతాం మనము. Some they say, oh, there's three gates in every కొంతమంది చెప్తారు, మరి పరలోక రాజ్యంలో కొన్ని 3 గేట్లున్నాయి కాబట్టి, మనము ఒక మధ్యలో గేట్‌లో మనం కలుసుకుందామని అలా నవ్వుకుంటారు. Jesus this world. యేసయ్య లోకానికొచ్చింది మన పాపాల్ని కడగడానికి. You. కేవలం మీరు మాత్రమే కాదు గానీ, ఈ లోకంలో ఉన్న అందరూ కూడా మరి మానవుల పాపాలన్నిటిని గూడా ఆయన కడిగివేశాడు. ఎవరైతే దాన్ని నమ్ముతారో, నా పాపాలు కడిగివేయబడ్డాయని నమ్మిన వారు మాత్రమే పాప క్షమాపణ పొందుకొని, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఆ సమయం నుండి మీ కంటికి దేవుడు కనిపించకపోయినప్పటికి కూడా, ఆ దేవుడు మీ యొక్క హృదయంలో సజీవంగా జీవిస్తూ, ఆయన మిమ్మల్ని నడిపిస్తూ, మరి ఆ ఒక అనుభవాన్ని మీరు చూడగలుగుతారు. చూడండి మనమందరం కూడా రక్షణ పొందుకున్న వారము. మరి నా ద్వారా గూడా ఎంతోమంది అధ్యక్షులు, మరి పై అధికారులందరూ గూడా రక్షణ పొందుకోవడం జరిగింది. నిజంగా నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Then, hey, the first lady came. మరి ఒకసారి నేను వేరే దేశానికి వెళ్ళినప్పుడు అధ్యక్షుని భార్య మరి తను వచ్చింది ఆ యొక్క కార్యక్రమానికి. మరి ఆ కార్యక్రమంలో వచ్చిన తర్వాత తనక్కడికొచ్చి కొద్దిగా తను మాట్లాడిన తర్వాత తను పాస్టర్ మరి రాజు ఉండే కోటకి నన్ను గూడా ఆహ్వానించింది. Oh, hey, కానీ అది
అక్కడ అప్పుడు రాజు కోట దగ్గరికెళ్ళి నేను ఆ అధ్యక్షుడికి నేను సువార్త ప్రకటించినప్పుడు, మరి ఆ అధ్యక్షుడు నిజంగా ఎంతో సంతోషించాడు. మరి తను రక్షణ పొందుకున్న తర్వాత ఒక 4 గంటలు అయిన తర్వాత తను చనిపోవడం జరిగింది. That మరి ప్రజలు వాళ్ళు ఒక మరణంకు ముందు కూడా వాళ్ళు రక్షణ పొందుకుంటున్నారు. say that you're sinner, you know, suffer. Jesus came to die on the cross for our sins. చూడండి యేసయ్య మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికొచ్చాడు. కానీ అయినప్పటికి కూడా ఇంకా వాళ్ళు పాపులమని చెప్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్‌ని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి, మళ్ళీ బైబిల్ కన్నా వారు వాళ్ళ ఒక ఆలోచన నమ్ముతా ఉన్నారు. All you need to do is believe. అందుకని మనం చేయాల్సిందేంటంటే, మనం విశ్వసించాలి. విశ్వసించడానికి చాలా సులభం గదండీ! దానికేమి డబ్బులు పెట్టడం అవసరం లేదు. లేదా మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తినంతా పెట్టాలని కూడా కాదు. కేవలం మీకు ఆ విశ్వాసం ఉంటే మాత్రం సరిపోతుంది. నేను రక్షణ పొందుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు నాకెంతో సహాయపడుతున్నాడు. మరి దాన్ని బట్టి మరి నేను దేవుడిని ఎంతో మహిమపరుస్తున్నాను. Salvation. మరి నిన్న గూడా నేను వెళ్ళాను. మళ్ళీ ఈరోజు గూడా నేను వెళ్తున్నాను. మరి క్రిస్మస్ కంటట్టీకి. క్రిస్మస్ కంటట్టీలో నిజంగా చాలా మంది రక్షణ పొందుకుంటున్నారు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Someone could said that you go crazy, but no, it's more than that. Jesus Christ has paid for our sins. All you do is believe the Bible. మనం ఏమి గూడా చేయడం అవసరం లేదు. ఎందుకంటే యేసే సమస్తాన్ని మన కోసం చేశాడు కాబట్టి, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. మరి కేవలము యేసుక్రీస్తు ఒక కృప ద్వారా మాత్రమే మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ ఎవరైతే దీన్ని విశ్వసించారో అలాంటి వారు నేను ఇంకా పాపిని అని చెప్తారు. నిజంకి దానికి ఎలాంటి అర్థం లేదండి. మనమందరం కూడా దేవుని యొక్క కృప ద్వారా మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడిగివేయబడ్డాయని మనం నమ్ముతున్నాము. మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క మరి యేసుక్రీస్తుతో మన హృదయాన్ని ఏకం చేసుకుంటామో, మరి దాని ద్వారా మనం ఎంతో కృతజ్ఞతగా జీవితాన్ని జీవిస్తాము. మనం ఎంతో అద్భుతమైన జీవితం మనం జీవించగలుగుతాము. మరి మీరందరూ కూడా యేసు యొక్క నామాన్ని హెచ్చించండి. ఎందుకంటే యేసయ్య మన పాపాలన్నిటిని కూడా కడిగేసి ఆయన సొంత రక్తాన్ని మన కోసం కార్చాడు. దాన్ని బట్టి మనం దేవుని కోసం జీవించగలుగుతాం కాబట్టి, అందుకే మీరందరూ కూడా దేవుని కోసం జీవించండి. దేవుణ్ణి సేవించండి. నిజంగా మీ దగ్గర హృదయం ఉన్నట్లయితే నిజంగా మీరు దాన్ని చేయగలుగుతారండి. Set free from the Bible. ఆయన మనందరిని కూడా విమోచించి, మనమందరం కూడా సువార్త కోసం జీవించే విధంగా చేశాడు. అలానే దేవుని కోసము జీవించే వ్యక్తులుగా, దేవుని మెప్పించే వ్యక్తులుగా మీరందరూ అవుతారని నమ్ముతా ఉన్నాను. కృతజ్ఞతలండి.